పెసర గారెలు. గారెల్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. క్రిస్పీగా, సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. దీని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా సూపర్‌గా ఉంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్‌లోకి చేసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా చేసుకోవచ్చు. చాలా చాలా బావుంటాయి. దీన్ని పెసరపప్పుతో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారు. సింపుల్ అండ్ టేస్టీ ఈ పెసర గారెల్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పుని ముందే నానబెట్టుకున్నానండి. పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దానిలో వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని దానిలో వాటర్ వేసుకొని ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పెసరపప్పు చాలా సాఫ్ట్గా చక్కగా నానిపోయింది. అలా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో నానబెట్టుకున్న పప్పుని వాటర్ లేకుండా వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పావు టీ స్పూన్ లావు ఉప్పు వేసుకోవాలి. మీరు మెత్తని సాల్ట్ అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ లేదా 2 టీ స్పూన్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే మనకి బ్యాటర్ వచ్చేసి లూజ్గా అయిపోతుంది. గారెలు వేసుకోవడానికి వీలుగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోకూడదండి. కొంచెం బరకగా ఉంటేనే గారెలు అనేది మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో నానబెట్టుకున్న దాంట్లోనే కొంచెం పప్పుని ముందుగా వేరొక చిన్న గిన్నెలోకి తీసుకోవాలండి. ఎందుకంటే ఇలా నానబెట్టుకున్న పప్పుని కొంచెం వేసుకోవడం ద్వారా మనం తింటుంటే పప్పు అక్కడక్కడ మన పంటికి తగిలి గారెలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. అందుకనేసి ముందే మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కొంచెం పప్పుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం ద్వారా గారెలు కలర్ఫుల్గా ఉంటాయి. పసుపు మన హెల్త్ కూడా ఎంతో మంచిది. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియా పౌడర్, తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అందుకే బ్యాటర్ అనేది మనం పప్పు వేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు లూజ్గా కాకుండా కొంచెం గారెలు వేసుకోవడానికి వీలుగా మన ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ పెసరపప్పు పేస్ట్తో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈలోగా మనం ఒక స్టవ్ పై ఒక బాండి నుంచి అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. డైరెక్ట్ ఈ బ్యాటర్ని చేతిలోకి తీసుకొని దానికి గారెల్లాగా ఒత్తుకొని హోల్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే మీకు అలా కుదరకపోతే ఒక ఆయిల్ కవర్ పైన కానీ లేదంటే ఏదన్నా పాలిథిన్ కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దానిపై కొంచెం ఈ పెసరపప్పు మిశ్రమాన్ని నుంచి గారెల్లాగా ఒత్తుకొని హోల్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ కవర్ పైన వేసుకున్నాను. కొంచెం కొంచెం పిండిని తీసుకొని గారెల్లాగా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకొని వేసుకున్నాను. సేమ్ వడల్లాగానే ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేసుకున్న వెంటనే కలపకూడదు. కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఎన్ని ఆయిల్ అయితే అన్ని ఆయిల్ చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సూపర్ టేస్టీ క్రిస్పీ పెసర గారెలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగున్నాయి. దీనిలో అన్నీ వేసుకున్నాం మసాలాలు, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకున్నాం కదా. వీటి ఫ్లేవర్తో గారెలు చాలా సూపర్గా ఉన్నాయండి. ఈవినింగ్ స్నాక్స్లోకి లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. పెసరపప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఇలా డైరెక్ట్ తినేయచ్చు, లేదంటే పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరగారలు రెడీ, చట్నీతో కానీ
ఆవకాయ పచ్చడితో కానీ తినొచ్చు.